ఇందులో నటించిన కళాకారులందరికీ అభినందనలు తెలియజేస్తున్నారు. వెంటనే సన్మాన కార్యక్రమం ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్ష వహించవలసిందిగా సంస్థ అధ్యక్షుడు శ్రీ సత్యనారాయణ గారి వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. పురుడు సత్యనారాయణ గారు, గౌరవనీయులు పెద్దలు సెక్రటరీ శ్రీ పల్లి నల్లయ్య గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి శ్రీ అయినవోలు ప్రసన్న కుమార్ గారు, ప్రముఖ చలనచిత్ర నటులు, రచయిత, దర్శకులు, నంది అవార్డు గ్రహీత శ్రీ అయినవోలు ప్రసన్న కుమార్ వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. పెద్దలు గౌరవనీయులు లీడర్ పత్రికా సంపాదకులు, రైటర్స్ అకాడమీ చైర్మన్ శ్రీ వివి రమణమూర్తి గారి వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. వివి రమణమూర్తి గారు, పల్లి నల్లయ్య గారు, అయినవోలు ప్రసన్న కుమార్ గారు. బాబు బాబు నమస్కారం. రమణమూర్తి గారు, డాక్టర్ సూరపల్లి విజయ్ కుమార్ గారు, విజయ నిర్మాణ కంపెనీ తర్వాత వారు కింద నుండి ప్రాసెస్ చేస్తారు. శ్రీ పైడా కృష్ణప్రసాద్ గారు, పైడా కళాశాల అధినేత, కళాభారతి, కీర్తి పైడా కౌశిక నాటకోత్సవాల మహారాజపోత్సవం శ్రీ పైడా కృష్ణప్రసాద్ గారు. తర్వాత శ్రీ దాడి సత్యనారాయణ గారు, మాజీ డిప్యూటీ మేయర్, జీవీఎంసీ మరియు ఏపీ మా అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ దాడి సత్యనారాయణ గారు. శ్రీ పల్లి నాగభూషణం గారు, శ్రీమాతా కళాపీఠం అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు శ్రీ పల్లి నాగభూషణం గారు. 25వ వార్డు కార్పొరేటర్, మాజీ స్టాండింగ్ కమిటీ మెంబర్ శ్రీ సారిపల్లి గోవిందరావు గారు వచ్చింటే దయచేసి వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. అచ్చిమాంబ కన్స్ట్రక్షన్స్ అధినేత గౌరవనీయులు శ్రీ అల్లాడ వెంకట్రావు గారు, పల్లి నాగభూషణం గారు, శ్రీమాతా కళాపీఠం అధ్యక్షులు. వేదికపైకి వస్తున్న వారు శ్రీ సూరపల్లి విజయ్ కుమార్ గారు, విజయ నిర్మాణ కంపెనీ అధినేత. పల్లి నాగభూషణం గారు, శ్రీమాతా కళాపీఠం అధ్యక్షులు. సారిపల్లి గోవిందరావు గారు, 25వ వార్డు కార్పొరేటర్, మాజీ స్టాండింగ్ కమిటీ మెంబర్. శ్రీ అల్లాడ వెంకట్రావు గారు, పోతిన వెంకటరామారావు గారు, మధురవాడ కళాకారులు. శ్రీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు, సీనియర్ రంగస్థల కళాకారులు. ఆయన బతులాడారు మామూలు. అది అక్కడ శ్రీ దండు నాగేశ్వరరావు గారు, రచయిత, ప్రజానాట్యపల్లి గౌరవాధ్యక్షుడు శ్రీ దండు నాగేశ్వరరావు గారు. కన్యాశివరాజు గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త. శ్రీ నక్కిల శ్రీనివాస యాదవ్ గారు, కళా పుస్తకం. ప్రత్యేక ఆహ్వానితులు గౌరవనీయులు శ్రీ మేడా మస్తాన్ రెడ్డి గారు, మేడా మస్తాన్ రెడ్డి గారు, మేడా మస్తాన్ రెడ్డి గారు. ఎస్ చిన్నారెడ్డి గారు, నవచైతన్య కళానాట్య సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపకులు శ్రీ ఎస్ చిన్నారెడ్డి గారు. వస్తున్న వారు శ్రీ మేడా మస్తాన్ రెడ్డి గారు, శ్రీ చిన్నారెడ్డి గారు, శ్రీ చలసాని కృష్ణప్రసాద్ గారు, రంగస్థల నటులు, రచయిత, దర్శకులు, న్యాయ పరిశీలకులు శ్రీ చలసాని కృష్ణప్రసాద్ గారు. శ్రీ పి శివప్రసాద్ గారు, రంగస్థల నటులు, రచయిత, దర్శకులు, కేవీ మెమోరియల్ ఆర్ట్స్ అధినేత. వస్తున్న వారు శ్రీ చలసాని కృష్ణప్రసాద్ గారు. వేదికపై ఇప్పుడు వస్తున్న వారు శ్రీ పి శివప్రసాద్ గారు, కన్యాశుల్కం నాటకం ఫేమ్, రచయిత, నటులు, దర్శకులు, కేవీ మెమోరియల్ ఆర్ట్స్ అధినేత. వరి నాంచర్య గారు, పెద్దల గౌరవనీయులు, వ్యాఖ్యాత. సభకు నమస్కారం.
నాన్న కొద్ది వేసి పెట్టమ్మా. సభకు నమస్కారం. తెలుసా ఈరోజు నిజానికి చెప్పాలంటే వేదిక చూస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళామతల్లి బడిలో తాండవిస్తున్నట్టు అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ. విశాఖ ఉషారాణి కల్చరల్ అసోసియేషన్ నిజానికి కారణ జన్మలు అంటారు. నా పాప 2017లో నన్ను వదిలి పర్లాకానికి వెళ్ళినప్పటికీ కూడా భౌతికంగా నా దగ్గర లేకపోవచ్చు. మీ అందరిలో ఈనాటి కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని స్మరించుకుంటున్నామంటే అది నేను చేసుకున్నటువంటి దురదృష్టమో అదృష్టమో నాకు తెలియదు. కానీ ఇంతమంది పెద్దల మధ్య ఇంతటి కళా కార్యక్రమాల పట్ల ఇంతమంది హాజరయ్యారంటే ఈ మధ్యకాలంలో కళలు అంతరించిపోతున్నటువంటి తరుణంలో మరి ఈరోజు కళాభారతికి ఇంతమంది వచ్చారంటే అది ఇంకా కళ్ళు బతుకునే తప్పదండి. మరి విశాఖ ఉషారాణి కల్చరల్ అసోసియేషన్ అని చెప్పేసి పెట్టాలనే ఉద్దేశం పల్లె నల్లనయ్య గారికి తగ్గిందండి. ఎందుకంటే నేను చేస్తున్నటువంటి సర్వీస్ని దృష్ట్యా ఈ కుర్రవారు అయితే కళ్ళ పట్ల నడిపించగలరనే ఉద్దేశంతో నా మీద ఉన్న నమ్మకంతో ఈరోజు ఆ బాధ్యతలు నా మీద పెట్టడం. ఒకవేళ ఆ యందు ఏమైనా తప్పులు ఉంటే నల్లయ్య గారు మనస్ఫూర్తిగా మీరు నన్ను మన్నిస్తారని కోరుతున్నాను సార్. మరి ప్రసన్న కుమార్ గారు పాపం నిజానికి 5:30 ఫ్లైట్ దిగి ఇంటికి వెళ్ళి కార్యక్రమం పట్ల ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా రావడం. అలాగే శ్రీకాకుళం నుంచి రమణమూర్తి గారు, మరి బడే కృష్ణప్రసాద్ గారికి అయితే ఇవాళ ఫంక్షన్ ఉంది పాప డిన్నర్ కార్యక్రమం, అది కూడా పక్కన పెట్టి మా మధ్య. అలాగే సొంత విజయకుమార్ గారు, అలాగే 5 గంటల కంటే షార్ప్గా 5 గంటలకు దాడి సత్యనారాయణ గారు ఈ కార్యక్రమానికి హాజరవడం మా అదృష్టం. అంతేకాకుండా మా కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి కలియుగ అర్జున్ బిరుదాంకితులైనటువంటి తూడి సత్యనారాయణ గారు తీర్థయాత్రకు వెళ్ళారండి. ఆయన 9వ తారీఖున వస్తానన్నారు. మరి ఆయనకు ఆరోగ్యం బాగోలేదో మరి కళ్ళ పట్ల మా అమ్మాయి తీసుకొచ్చిందో తెలియదు, కానీ ఫ్లైట్లో వచ్చి హాజరయ్యారంటే నాన్న నీకు ఎప్పుడు రుణపడుతుంటానన్నా. అలాగే ఈరోజు శ్రీమాత కళాపీఠం అంటే చాలా మంది డబ్బులు సంపాదించడానికి అనేక వ్యాపారాలు చేస్తారు, కానీ కళ్ళ పట్ల ఒక మంచి సంస్థని స్థాపించి మన దేశ విదేశాలలో ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఉన్నటువంటి కళాభిమానులకి మరి వాళ్ళు తీర్చినటువంటి మరి ఆ కళా కార్యక్రమాల పట్ల ఆ పొందుపరిచి ఎంతోమంది గుండెల్లో స్థిరస్థాయిగా స్థానం సంపాదించినటువంటి పల్లె నాగభూషణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే జై జవాన్ జై కిసాన్. పెద్దలు చెప్తుంటారు మన రాష్ట్ర భద్రతకి జై జవాన్ కావాలా. మరి పంటలు పండిస్తూ ఒక ఉపాధ్యాయ వృత్తిలో ముందుకెళ్తున్నటువంటి పెద్దలు శాస్త్రయ్య గారు, అజనప్ప గారు అయినటువంటి తరపు నుంచి ఈరోజు సన్మానం చేయదలుచుకున్నాం సార్ మీ అందరు చెప్పినట్టుగా. అలాగే జగన్మోహన్ గారు అండ్ ఎక్స్-ఆర్మీ జేవై డిఫెన్స్ జేవై డిఫెన్స్ అకాడమీ అని చెప్పేసి స్థాపిస్తూ ఉచితంగా శిక్షణ ఇస్తూ 250 మందికి పైచిలుక ఆర్మీలో ఉద్యోగం కల్పించినటువంటి మా యువ నాయకుడు జగన్మోహన్ గారండి. అలాగే మరి అంజనప్ప గారు చెప్పాలంటే కడప నుంచి వస్తూ అనంతపురం నుంచి వస్తూ మా బాలు గారు ఆయన పూర్తి సహాయ సహకారాలు తీసుకుంటూ ప్రతి ఒక్క మారుమూలలో ఉన్నటువంటి కళాకారుని కూడా యూట్యూబ్లో పొందుపరిచి వాళ్ళ జీవన విధానాన్ని తెలియపరిచే విధంగా చేసినందుకు గాను మీ పెద్దల చేతుల మీదుగా వాళ్ళిద్దరికీ ఘన సత్కారం చేయదలుచుకున్నాం సార్. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దాడి సత్యనారాయణ గారి 2 విషయాలు మాట్లాడుతూ కూర్చున్నాం.
అందరికీ నమస్కారం. ఈ రోజున విశాఖ ఉషారాణి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 20వ నెల కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఆ సోదర సమానుడు, కళాకారుడు, ఎప్పుడు ప్రజలతో ఉండేటటువంటి వ్యక్తి శ్రీ వంకాయల మారుతి ప్రసాద్ గారికి ముందుగా నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక నచ్చినటువంటి ఎంతో మంది పెద్దలు, వేదిక నచ్చిన పెద్దలందరికీ ముందుగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈనాటి అందరూ కూడా ఎంతో బిజీగా ఉన్నా మరి ఓ మంచి కార్యక్రమాన్ని మన సోదరుడు ఏర్పాటు చేశాడు, మనందరం వెళ్ళాలి అనే ఆలోచనతో వచ్చినటువంటి ప్రేక్షక మహిళలందరూ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నారు. మరి వంకాయల మారుతి ప్రసాద్ ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తి, చాలా మంచి కార్యక్రమాలు చేయడమే కాకుండా కళల మీద ఎంతో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా సెంట్రల్ సెన్సార్ బోర్డు మెంబర్గా కూడా 2 పర్యాలు చేసినటువంటి వ్యక్తి. అలాగే కళాకారులకి రాష్ట్ర కళాకారుల అభివృద్ధి కోసం పనిచేసినటువంటి వ్యక్తి. అలాంటి ఆయన మరి వేళ మనం చూసాం. మరి వీరబాహుడు పాత్రని మరి ఎంత చక్కగా అంటే మన కళ్ళ ముందు మరి ఎంత చక్కగా ఆయన నటించి చూపించాడు. ఇది నేను 5వ సారితో చూడడం. ఇవాళ ప్రత్యేకంగా ఎంత వేరే పనులున్నా ఇది చూడాలి అనేటువంటి దృక్పథంతో ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్దలందరూ పాల్గొంటాం రావడం జరిగింది. అలాగే ప్రముఖులకి ఈవేళ చాలా మందికి ప్రముఖులకు కూడా ఈవేళ ఇక్కడ సత్కారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మారుతి ప్రసాద్ ఎంత చక్కగా యాక్ట్ చేసినా తన గుండెల్లో చాలా బాధతో యాక్ట్ చేసినటువంటి వ్యక్తి. తన కూతురు నేషనల్ బాక్సర్, చేతికి అందించినటువంటి కూతుర్ని మరి పోగొట్టుకోవడం జరిగింది. తర్వాత కొద్ది కాలం క్రితమే తన అర్ధాంగిని కూడా కోల్పోవడం జరిగింది. ఇవన్నీ ఉన్నా అవన్నీ పక్కన పెట్టి తను అవి మర్చిపోయి కళల కోసం మనందరితో కలిసి వెళ్తున్నటువంటి మారుతి ప్రసాద్ ఎప్పుడు అందరివాడు, మనవాడు, ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఆ తిరుపతి వెంకటేశ్వరుని కోరుతూ మరి ఈ కార్యక్రమం ద్వారా మరి ఆయన ఇక్కడ మన విశాఖపట్నంలోనే కాకుండా ఆంధ్రాని, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ప్రదర్శనలు చేశాడు. మరి వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మరి విశాఖపట్నానికి పేరు ప్రఖ్యాతులు తెస్తున్నటువంటి మన ప్రసాద్ ఇంకా ముందుకు వెళ్ళి కళాకారుల్ని ముందు పోషించే విధంగా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరుడు ప్రసాద్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి ద్వారా సెలవు తీసుకున్నా. జై హింద్. థ్యాంక్ యూ సార్. దాడి సత్యనారాయణ గారు చెప్పినట్టు గుండెల్లో బాగుంది. నా జీవితంలో చాలా కోల్పోయాను. తినడానికి ఇబ్బంది లేదు, కష్టమే. నాకు చెక్కపొట్టడం కూడా అలవాట్లేదండి. చాలామంది అనుకుంటారు తాగుబోతు వేషం వేశాడు, వెళ్ళాక తాగుతుంటాడేమో అనుకుంటారు. నిజానికి ఈ యొక్క కళ కానీ నాకు అబ్బకపోతే, నల్లనయ్య గారు అనే వ్యక్తి నాకు స్నేహితుడు కాకపోతే నేను గొడ్డలు చింపుకొని రోడ్ల మీద తిరిగే పరిస్థితి నాకు వచ్చేదండి. ఈ కళ నాకు మెడిసిన్. చాలామంది తెలియదు. ఇది పిచ్చి, ఇది వెర్రి. ఈ రోజుల్లో కూడా ఇలాంటి కళల పట్ల వెళ్తున్నారు అనుకుంటే అది వాళ్ళు అవివేకం. ఇది నాకు మెడిసిన్గా వర్క్ చేస్తుందండి. మీరందరూ కూడా ఇంకా వచ్చే 4 రోజులు కూడా బాగా చేస్తూ బాగుంది, నటన బాగుంది, మంచి వాళ్ళు తీసుకొచ్చి బాగా యాక్ట్ చేయించామని ఒక మాట నాకు ఒక ధైర్యాన్ని పెంపొందిస్తుంది తప్ప ఇందులో నాకు ఎటువంటి స్వార్థం లేదు. ఇది నా సొంత డబ్బులే ఖర్చు పెట్టుకొని ఎవరో మాకు అల్లాడి వెంకట్రావు గారు లాంటి వాళ్ళు, కొంతమంది లాంటి వాళ్ళు నాకు ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా నాకు సహకరిస్తారు. సంపూర్ణమైనటువంటి పద్ధతి కూడా నా కష్టకాల్లో కూడా పాల్పంచుకుంటారు. కాబట్టి ఈ కళలు పెంపొందించండి, కళ అభినందించండి. ఈ కార్యక్రమం అయిపోయినంత వరకు కూడా ఎవరు కదలడానికి లేదు. ఎందుకంటే ఇంకా తదుపరి కాటిసీన్ కార్యక్రమం ఉంది, చెన్నారెడ్డి గారి కార్యక్రమం ఉంది, పిల్లలు నాట్యాలు ఉన్నాయి.
దయచేసి కార్యక్రమం జయప్రదం చేయాల్సిన కోరుచు, మరి అలాగే నా సోదరుడు, నా బాల్య స్నేహితుడు సార్పిడి గోవిందరావు, శ్రీమాత రికార్డింగ్ అధినేత అయినటువంటి పల్లె కృష్ణరావు గారు మాట్లాడుతూ కోరుచు. సభను అలంకరించిన పెద్దలకు, ప్రేక్షక మహాశయులకు, శ్రీమాత కళాపీఠం తరఫున మా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఉషా కల్చరల్ అసోసియేషన్ మన మారుతి ప్రసాద్ గారిది శ్రీమాత కళాపీఠం తలక అనుబంధ సంస్థ లాంటిది. ఎందుకంటే మా నల్లయ్య గారి ద్వారాగా మారుతి ప్రసాద్ గారు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి మారుతి ప్రసాద్ గారు, పల్లి నల్లయ్య గారు, మేము ఒకే దాటి మీద నడుస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఎంతోమంది కళాకారులకి మేము ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళడానికి భగవంతుడు ఒక అవకాశం కల్పించాడు. ఈ మధ్యకాలంలోనే మేము అమెరికా కూడా ఒక 10 మంది కళాకారులకు తీసుకెళ్ళాము. అందులో కురుడు సత్యనారాయణ గారు 82 సంవత్సరాల వయసులో కూడా ఆయన మాతో అమెరికా వచ్చి చాలా చాలా ఎంజాయ్ చేశారు. అందులో మారుతి ప్రసాద్ గారు కూడా రావాల్సింది, అనుకోకుండా కొన్ని కారణాల వల్ల వీసా ప్రాబ్లం అయ్యి ఆయన రాలేదు. ఈసారి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ బత్తిం లేక సీన్ అనేది అమెరికాలో ప్రదర్శించడానికి మేము సర్వవిధాల ప్రయత్నం చేస్తాం. నాట్స్ అనే సంస్థ మాకు తీసుకెళ్ళింది అనమాట. మాకు ఈ సహకారం అందించినటువంటి వెంకన్న చౌదరి గారు, మన గౌతలక్ష్మి గారి మనవడు వెంకన్న చౌదరి గారు మాకు ఈ అవకాశం కల్పించారు. అప్పుడు మేము ఉత్తరోత్తర రాబోయే రోజుల్లో కూడా ఎంతోమంది కళాకారులకి మేము అవకాశం ఇవ్వడమే కాకుండా ఎన్నో మంచి మంచి అవకాశాలు ఇస్తూ శ్రీమాత యూట్యూబ్ ఛానల్లో మేము వాటి కళను పొందుపరిచి భావితరాలకి మేము ఈ కళల్ని అందించడానికి గత 32 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాం. అలాగే మేము చివరి ఊపిరి వరకు అదే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతామని చెప్పేసి మన సభాముఖంగా తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. చాలా మంచి ఆఫర్ ఇచ్చేస్తారు మాకు. అమెరికా చూడడం ఒక యోగం, చూపించడం ఒక భోగం, చూడకపోవడం ఒక రోగంగా భావిస్తుందా. థ్యాంక్ యూ. అలాగనే ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ దండు నాగేశ్వర గారు, ఈయన కళలో ఎంత ప్రాధాన్యత ఉందో బాక్సింగ్లో మా కోచ్ అయినా మంచి బాక్సర్. వాళ్ళ వైఫ్ కూడా మంచి నేషనల్ రెఫరీ సార్. వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు కూడా ఇంటర్నేషనల్ బాక్సర్స్ అండి. రైడర్లో సెటిల్ అయి ఉన్నారు. వేదిక అలంకరించిన అజరథ మహారాజులకు, ప్రేక్షక మహాశైలకు, మీడియా ప్రెస్ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఇంత కార్యక్రమం జరుగుతుంది, ఇంత పెద్దలు వచ్చారు, ఇంతమంది వచ్చారు. ముఖ్య కారణం ఏంటంటే ఉషారని ఆవిడని ఒకసారి ఈ కళల ద్వారా, ఈ ప్రదర్శనల ద్వారా ఒక్కసారి మనం స్మరించుకుంటున్నాం, ఒక్కసారి ఆవిడని గుర్తు చేసుకుంటున్నాం. ఉషారాన్ని మారుతి ప్రసాద్ అమ్మాయి అవ్వచ్చు, కానీ మా అమ్మాయి, మా బాక్సింగ్ క్రీడల అమ్మాయి, మా జాతీయ బాక్సింగ్ అమ్మాయి, మా బాక్సింగ్ కుటుంబం అమ్మాయి. మేమంతా కూడా చిన్నప్పటి నుంచి సబ్ జూనియర్స్ నుంచి మేము కలిసి పనిచేస్తాం. నేను ఆల్ ఇండియా రిఫరీని. బాక్సింగ్ టోర్నమెంట్లు అవుతున్నప్పుడు నా పక్కన కూర్చొని కంప్యూటర్లో ఈ ఫీడింగ్ చేసుకుంటూ ఈ ఫిక్సెస్ తయారు చేసుకోవడంలోని, టోర్నమెంట్ చేయడంలోని ఎంతో సహాయం చేసి ఆ విధంగా బాక్సింగ్ క్రీడలో ముందుండి మేము అనుకున్నాం నేషనల్ స్థాయిలో చాలా బాగుంది, ఏమైనా ఇంకా కొంచెం కష్టపడితే అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్తుంది అనుకున్న టైంలో ఈ విధంగా అయ్యింది. కానీ ఒక్కటి మాత్రం సభావేదికగా చెప్తాం ఏంటంటే, ఆవిడ చనిపోయినప్పటికీ కూడా మనందరిలో, కళల్లో, కళాకారుల్లో, క్రీడల్లో, క్రీడాకారుల్లో ఆవిడ నిత్యం బ్రతికే ఉంటుంది, ఇంకా బ్రతుకుతుంది, ఇంకా బ్రతుకుతుంది. దానికి కారణం అతను తండ్రి. అతను మంచి బాక్సర్, మంచి నటుడు, అంతకు మించి సంఘ సేవకుడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎంత దూరమైనా, మేము ఇక్కడ ఉంటాం, టౌన్లో ఉంటాం, ఏదైనా ఉండి మధురవాడ వెళ్ళి అయ్యా అక్కడ వెళ్ళినట్టు ఆదుకున్న వ్యక్తి, ప్రజల మనిషి కనుక అటువంటి తండ్రి పుట్టినటువంటిది ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం అతను కళల రూపంలో చేస్తున్నాడు. కానీ ఒక్కటి మాత్రం మనం ఈ సందర్భంగా మనం ఆవిడని ఒకటి స్మరించుకుంటూ ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో ఒక్కటి మనం గమనించవలసింది ఏంటంటే, ఇక్కడ
పద్యాలు చూసాం. కానీ నా మనసుకు అనిపించింది అంటే ఆట పాట మాటతో పాటు జానపదం, పౌరాణికం, సాంఘికం ఈ మూడు కూడా మిలాఖైతైనటువంటి కళారూపాలు ఈరోజు ఇక్కడ చూసాం. కానీ మనందరికీ పౌరాణికమే, కానీ ఇందులో జానపదం ఉంది, సాంఘికం ఉంది, పౌరాణికం ఉంది. మారుతి ప్రసాద్ గారు నటిస్తున్న నటనలో పౌరాణికం కన్నా సాంఘికం ఎక్కువ కనిపిస్తుంది, మాడ్యులేషన్ కనిపిస్తుంది, ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది, ఫ్రేమ్స్ కనిపిస్తున్నాయి, మూమెంట్స్ కనిపిస్తున్నాయి. దాంతోపాటు మన హృదయాన్ని ఎక్కడికో తీసుకెళ్తున్నారు. ఒక మంచి దానికి కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అన్నటువంటి దృక్పథాన్ని చివరి దశలో అందించినటువంటి సత్యమేవ జయతే, కులమతాలు భేదం లేదు, అందరూ సమానం ఉన్నటువంటి ఒక మంచి ఒక పిలుపుతోటి మనందరినీ కూడా తాగు తీసుకెళ్ళి ఈ నాటకం ఈ చూసిన తర్వాత మనం ఏంటంటే రెండే స్థానాలతో మనం బయటకు వెళ్తాం. సత్యమేవ జయతి, సత్యం మనం కాపాడితే సత్యం చేయించదు. రెండు కులం మతం భేదం లేదు, అందరూ కులం ఒకటి, అగ్రే బ్రాహ్మణుడైనా శూద్రుడైనా ఎవరినో ఒకటి ఈ ఒకటి చూపించారు. ధన్యవాదాలండి. ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. పెద్దలు గ్రూప్ సెక్షన్ అడిగారు 2 విషయాలు. సభాకల్పధర్మం వందే వేద శేఖోపజీవితం శాస్త్రపుష్ప సమాయుక్తం విద్వద్భ్రమరశోభితం సభకు నమస్కృతులు సమద్విజీతం. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, వేదిక కింద ఆశీనులైనటువంటి ప్రేక్షక దేవుళ్లకు మా సంస్థ తరఫున నా తరఫున హృదయపూర్వక కళాస్మాంజలు అర్పిస్తున్నాం. మారుతి ప్రసాద్ గారి రెండో కుమార్తె ఉషారాణి అమ్మాయి చాలా చిన్నతనంలో భగవంతుడు అన్యాయం చేసి అకాల మరణం ఇచ్చాడు. ప్రసాద్కి నంది అవార్డు వచ్చిన సమయంలో ఆ నాటకానికి పోటీకి వెళ్ళారు మారుతి. నేను అతను కాస్త వెనకాడాం. నాన్న ఎందుకని మంచిది, అమ్మాయిని పెర్మిషన్ తీసుకో. అప్పటికే చావు మధ్యలో అల్లాడుతుంది అనమాట, కొట్టుమిట్టాడుతుంది. అంటే ఒకటే అన్నది, ఏం తాతయ్య మీరు అలాగా భయపెట్టేస్తారు నాన్నే, మీరు వెళ్ళి నా నాటకం ఆడుకుని రండి, నాన్న కంపల్సరీగా ప్రైజ్ వస్తుంది అని ఆ చిన్నతనంలోనే పెద్ద మనసు చేసుకుని ఆశీర్వదించినటువంటి మహాకళాకారి అభిమానం అని తనకు తాను ప్రకటించుకున్న వ్యక్తిని. అందుకారణం చేత ఆమె ఇప్పుడు మృతజీవి, చనిపోయినా మన కళ్ళెత్తే ఉన్నటువంటి మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అటువంటి వ్యక్తికి ఇటువంటి వార్షికోత్సవాలు చేయడంలో శ్రీయుత పల్లి నల్లయ్య గారు, పల్లి నాగభూషణరావు గారు, అలాగే నా మానసపుత్రుడైనటువంటి మారుతి ప్రసాద్ గారు, మేమందరం కలిసి ఉప్పాడ అప్పారావు గారు, మేమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని కాస్త ముందుకు తీసుకెళ్దాం అనేటువంటి సదుద్దేశంతో ఈవేళ ఇటువంటి కార్యక్రమాలు జరగడానికి అవకాశం కలుగుతుంది. నేను కేదార్నాథ్, బద్రీనాథ్ నా యాత్రలకు వెళ్ళానండి. కొండ పడిపోయేటప్పుడు నేను కేదార్నాథ్ గుప్త కాశీలో ఉన్నాను. హెలికాప్టర్ ఎప్పుడైతే క్యాన్సిల్ చేశారో నుండి బయలుదేరి మేము ముందుకు కిందకు వచ్చి బద్రీనాథ్ వెళ్ళిపోయాం. అక్కడి నుండి మరి ఇంకెక్కడికి వెళ్ళొద్దు పద శుభ్రంగా అంటే నేను ఫ్లైట్ ఎక్కి డెహ్రాడూన్లో బొంబాయిలో దిగి, బొంబాయిలో ఫ్లైట్ ఎక్కి మనం విశాఖపట్నం వచ్చి వెంటనే ఈ కార్యక్రమానికి ఎలాగైనా చేరుకోవాలి. అది మిస్ అయితే మిస్ అయ్యాను, కానీ ఈ కార్యక్రమానికి మిస్ అవ్వకూడదని సదుద్దేశంతో నేను వచ్చాను. కాబట్టి నా రాక ఆలస్యం అయినందుకు మా సంస్థ అడ్వైజరు, కారకుడు నా కొడుకు నన్ను మన్నిస్తాడని కోరుతున్నాను. అందుకంత ఆమె కారణం వల్ల ఈ కార్యక్రమాన్ని ఎంత జయప్రదంగా చేశాం. కాబట్టి ఆమె ఆశీస్సులు మీద నుండి ఉన్నాయి. ఆమె చిన్నదైన తండ్రిని అలాగే మా సభ్యులందరినీ ఆశీర్వదిస్తారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కలుగు చేసినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక కళాసుమానం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
నిన్న ఫోన్ చేయడం జరిగింది సార్ నాన్నగారికి, 9వ తారీఖున వస్తున్నారు. లక్కీగా అక్కడ కూర్చోవడంతో నేను చాలా ఆశ్చర్యపోయాను. థ్యాంక్ యూ నిన్న, థ్యాంక్ యూ. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సామవేదం బాలసుబ్రహ్మణ్యం 2 విషయాలు. థ్యాంక్ యూ. సభాయే నమః. వేదికలు అలంకరించినటువంటి అతిరథ మహారథులు పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాను. ఉషారాణి కల్చరల్ అసోసియేషన్, ఇది అసోసియేషన్ అనే కంటే ఇది చాలా గొప్ప ఉత్కృష్టమైనటువంటి సంస్థ. ఇందాక మా డాడీ అన్నారు ఉషా మృతజీవి అని. కాదు, మృత సంజీవిని. ఎందుకంటే ఈరోజు ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఆ ఉషారాణి పేరుతో జరుగుతున్నాయంటే ఎంత అదృష్టమో ఆలోచించండి. ఉత్కృష్టమైన జన్మ, చాలా ఉత్కృష్టం మానవ జన్మ. అటువంటి మానవ జన్మ మనం ఎత్తేము అంటే ఏదో ఒక కార్యం చేయడానికే మానవుడుగా ఉద్భవించడమే కానీ ఏ పని చెయ్యకుండా ఉండడానికి మానవుడు ఉద్భవించడు. దీనికి నిదర్శనమే నా మారుతి, నా కొడుకు. అయితే ఈ కార్యక్రమాలు ఇలా చేస్తూ మరి నాగభూషణ్ గారు మాట ఇచ్చారు, అంతర్జాతీయ నటుడుగా చేస్తాను అని వాగ్దానం చేశారు. కాబట్టి ఇది మాత్రం సార్థకం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాగభూషణ్ గారు. ఎందుకంటే పాండవులకి విజయం చేకూరిందంటే చాలామంది అనుకుంటారు శ్రీకృష్ణుడని, కానీ శ్రీకృష్ణుడు కాదు. జెండాపై కపిరాజు. ఎవరు సార్? కపిరాజు. కపిరాజు అంటే ఎవరు? మారుతి. ఈ మారుతియే మన కళారంగానికి కపిరాజు. అటువంటి కపిరాజు మనం చెప్తుంటే మనకి ఎందుకు విజయాలు చేకూరు? ఇది అంతం కాదు, ఆరంభం 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 అని ఘంటాపథంగా చెప్తూ నా కొడుకును ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని నా కోరికగా ఉంది. ఓం ఓం ద్రోణతే రాజా వర్ణో ద్రోణ దేవో బృహస్పతి ద్రోణత ఇంద్రశ్చాగ్నిశ్చరాస్త్రం ధారయతాం శతమానం భవతి శతాయు పురుషస్తేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. మనోవాంఛాఫల సిద్ధిరస్తు, అఖండ లక్ష్మీ ప్రసాద సిద్ధిరస్తు. సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంతో నమస్కారం. థ్యాంక్ యూ నాన్న. ఇందుకే నన్ను పొగులినట్టే తిట్టినట్టు. థ్యాంక్ యూ. అలాగే నిజానికి ఆంధ్ర రాష్ట్ర గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు రోసయ్య గారు వచ్చినట్టే ఈ కార్యక్రమానికి. తమిళనాడు గవర్నర్ గారు, ఎందుకంటే చాలా బిజీ. 2 సార్లు వెళ్తే 2 సార్లు కూడా మనకు తొందరగా వదిలేను నాన్న అన్నారు. సారీ సార్, క్షమించండి. సభాధ్యక్షులు శ్రీ కురిడి సత్యనారాయణ గారికి, అలాగే దాడి సత్యనారాయణ గారు, ప్రసన్న కుమార్, రావణమూర్తి గారు, విజయ్ కుమార్ గారు, మిగిలిన పెద్దలందరికీ, ఈ కార్యక్రమం రూపకర్త మారుతి ప్రసాద్ గారికి, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒక బిడ్డ చనిపోతే ఎలాంటి బాధ అనుభవిస్తారో నాకు వేరే వాళ్ళు చెప్పాల్సిన పని లేదు. అదే వారి జ్ఞాపకార్థం ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ వారిని ఎప్పటికీ మన మధ్యలో ఉండేట్టుగా అందరికీ గుర్తు చేస్తూ ఉన్న శ్రీ మారుతి ప్రసాద్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు తొందరగా వస్తే తొందరగా పంపించేస్తానని చాలా తొందరగా వచ్చాను. కానీ ఇక్కడ మరి కార్యక్రమం చూసిన తర్వాత మధ్యలో డిస్టర్బ్ చేయబుద్ధి వేయలేదు. కానీ చాలా కార్యక్రమం చూసిన తర్వాత ఇంతటి కళాకారులందరూ కూడా ఆదరణ ఎక్కడుంది, ఎవరు చూస్తారు వీళ్ళకి, ఇలాగ స్టేజ్ ప్రదర్శనలు ఇవ్వటమే తప్పితే వాళ్ళ యొక్క ప్యాషన్, వాళ్ళ పిచ్చి అని చెప్పారు. అలా పిచ్చి వల్ల
ఇంకా ఈ రంగం ఇలా నిలబడి ఉంది. అంతేగాని ఇదే కార్యక్రమాన్ని మా ఫ్రెండ్స్ అందరినీ పిలిచేస్తే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మొహమాటానికి వచ్చి కూర్చుని వెళ్తారు. కానీ వాళ్ళు ఎంత కష్టపడి అంత ట్రైనింగ్ అయ్యారని చెప్పి నేను నాకు చూస్తే ఆశ్చర్యస్తుంది. ఒక్కొక్కళ్ళలో ఉన్న కళాతృష్ణ అలాంటిది. అలాగే మారుతి ప్రసాద్ నటన నిజంగా ఆయన అన్నారు తాగేసి ఉంటారా అని చెప్పి. అలాగే నిజంగా తాగినట్టే యాక్ట్ చేయటం, ఎంత ఆ ఎనర్జీ అంతసేపు అలాగా డ్యాన్స్ చేస్తూ పాట పాడుతూ చేయాలంటే ఎంత ఎనర్జీ కావాలో అది నిజంగా చాలా గొప్ప విషయం. సినిమాలో చూస్తుంటాం మనం. సినిమాలో చూస్తే ఆ షాట్ తీయాలంటే ఆ పాట తీయాలంటే ఒకరోజు తీస్తారో 2 రోజులు తీస్తారో మనకు తెలియదు. కానీ ఇక్కడ లైవ్లో చూసి నిజంగా చాలా ఆనందించాను. చాలా కంగ్రాచులేషన్స్ మారుతి ప్రసాద్ గారు. మీరు ఇంకా మంచి మంచి యాక్షన్స్ చేసి అందరినీ కూడా రంజింప చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నేను రావటం నిజంగా ఆనందంగా భావిస్తున్నాను. అందుకే ఇంకా టైం అయినా సరే నేను వేరే కార్యక్రమానికి వెళ్ళాలి. అయినా సరే ఈ కార్యక్రమం విశిష్టత అలాంటిది. ఉషారాణి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని చేయటం, దాని గురించి అది వాళ్ళకి తర్వాత వస్తానని చెప్పి ఇక్కడ ఉండిపోవటం జరిగింది. చాలా సంతోషం మీ అమ్మాయిని తలుచుకుంటూ ఈ కార్యక్రమం చేయటం. ఇలాగే ఆవిడని జీవితాంతం మీరున్నంతకాలం తర్వాత ఆవిడని గుర్తు చేసుకుంటూ కార్యక్రమం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. గొప్ప విషయం ఏంటంటే బిడ్డ చనిపోతే ఆ బాధ ఏంటో నాకు తెలుసు అన్నది సార్. నిజానికి మనిషికి ఒక కడుపు ఒక గుండె. పాప చనిపోయి కడుపు కాలిందండి, భార్య చనిపోయి గుండె కాలింది. అయినప్పటికీ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పి పాయిజన్ తీసుకున్నాను సార్. 2022 డిసెంబర్ 14. ఈ రోజుకి నేనంటే నల్లయ్య గారి కోపం నాతో మనస్ఫూర్తిగా మాట్లాడడం, నా మొక్కలు చూసి కరెక్ట్గా ఆయన. ఎందుకంటే నువ్వు బాక్సర్ని అంటావు, 10 మందికి సేవ చేస్తానంటావు, ఇంత పిరిగితనం నీకు ఎలాగొచ్చిందని. సార్ ఒకటి, నేను ఉన్నంతకాలం పక్కలకు బరువే. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా తన భార్యలతో కోపతాపాలు లేకుండా, ఎందుకంటే భార్యలు లేని విలువేయటం నాకు తెలుసు. నేను కొన్ని పెళ్ళిళ్ళు కూడా వెళ్ళదలుచుకోవట్లే, ఎందుకంటే వాళ్ళ అర్థాంగంతో వస్తే నా గుండు, నా చిన్న వయసులో భగవంతుడు నాకు ఎందుకు ఇంత కష్టాన్ని ఇచ్చావా, నన్ను తీసుకెళ్ళిపోతే బాగుంటుంది కదా అని ఒక బాధ ఉంటుంది. కానీ ఒక్కొక్కరు పోట్లాడుకుంటుంటే అనిపిస్తుంది నాకు, ఈ విలువలు తెలియక ఇలా పోట్లాడుకుంటారు. ఆ భార్య ఉన్న విలువ ఏంటంటే ఆ భార్య లేని వాళ్ళకి తెలుస్తుంది. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సార్, ప్రతి ఒక్క మగవాడి వెనుక విజయం వెనకాతల ఆడమనిషి కంపల్సరీ. ఆడవాళ్ళు ఎక్కడైతే పూజింపబడతారో అక్కడ దేవతలు ఆరాధింపబడతారు సార్. ఆడమనిషికి ఎక్కడైతే పూజింపబడతారో అక్కడే దేవతలు ఆదరింపబడతారు. ఈరోజు పాడి పంటలు ఇంత సుభిక్షంగా పడుతున్నాయంటే మరి వాళ్ళు చేసినటువంటి సేవ అని చెప్పేసి నేను ఎంత మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఏం చెప్పాలో నాకు తెలియదు, హ్యాపీగా బాగుండాలని నేను కోరుకుంటూ పెద్దలు గౌరవనీయులు రామమూర్తి గారిని మాట్లాడుతూ కూర్చుంటాను. వేదిక మీద అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. చాలామంది ఉన్నారు, మన సత్యనారాయణ గారు పితామహుడు పౌరాణిక నాటకాలకి, వాళ్ళు ఆయన స్వయంగా ఇక్కడ నుండి నడిపిస్తున్నారంతా. అట్లాగే ఈరోజు ముఖ్య అతిథిగా మా మిత్రులు ప్రముఖ సినీ నటులు ప్రసన్న కుమార్ గారు వచ్చారు, వారికి అట్లాగే మా సోదరుడు సత్యనారాయణ గారు, దాని సత్యనారాయణ గారు. ఇక జానపదం పౌరాణికం బతికింది అంటే దానికి కారణం మా పల్లె రామకృష్ణరావు గారు, వారి చేతుల సేవ అమ్మపోయింది. అలాగే దండు రాజేశ్వరరావు గారు, ఇంకా మా పైడే కృష్ణప్రసాద్ గారు, స్వామి గారు, విజయ్ కుమార్ గారు, మేడం వస్తాన్ రెడ్డి గారు, ఇంకా మా చలసాని కృష్ణప్రసాద్ గారు, నాచార్య గారు, ఇదంతా
ఒక్కరు కాదు అందరూ ఎంత తెరవెనుక ఉంటున్న మా నల్లనయ్య గారు ఇప్పుడు తెర ముందున్నారు. చాలా అద్భుతమైన నటనని మనకి చూపించి కట్టి పడేశారు. ఆయన హరిశ్చంద్రుని ఒక్కడనే బానిసగా చేసుకోలేదు, మనం మొత్తం అందరినీ బానిసగా చేసుకున్నాడు ఆయన నటన ముందు. అంత నటనా కౌశల్యాన్ని ఆయన మారుతి ప్రసాద్ గారు ప్రదర్శించారు. చూస్తే చాలా ఏంటంటే నేను వారి ఏ కార్యక్రమానికైనా సరే నేను వెళ్ళడం నాకు ఆనవాయితీ వస్తుంది. ఈరోజు కూడా యాక్చువల్గా నాకు 7 గంటలకి ఒక కార్యక్రమం ఉంది ఇంపార్టెంట్, నన్ను 7 గంటలకు వదిలేస్తానని చెప్పి తీసుకొచ్చారు. పర్వాలేదు, ఆ కార్యక్రమం అయిపోయి ఉంటుంది, ఈ గంట టైం అయినా పర్వాలేదు. కానీ చూస్తుంటే మనకి మళ్ళీ ఉత్తరాంధ్ర వైభవం అంతా కూడా ఈరోజు ఈ ప్రదర్శనలో మనకి కనబడింది. ఎక్కడెక్కడ ఏమి ఆ హార్మోనియం చూస్తుంటే హార్మోనియం ఆయన విజయనగరం రాశారు, మురళి గారు, లక్ష్మణరావు గారు. ఆ రామాంజనేయ యుద్ధం చూస్తే ఆ పైటరాజు గారు ఎంత అద్భుతం అండి. ఆయన చదువుకోలేదు కానీ అటువంటి ప్రదర్శన ఇచ్చారంటే, ఏమాత్రం చదువుకోకుండా అంత ప్రదర్శన ఇచ్చారంటే మరి వీళ్ళు నిజంగా అంతర్జాతీయ స్థాయిలో ఉండాల్సిన వాళ్ళే. అంత గుణేశ్వరరావు గారు కానీ ఎప్పుడు రామాంజనేయ యుద్ధం అండి, ఎన్టీ రామారావు గారితో బాపు గారు తీసిన తొలి చిత్రం అది. ఎన్టీ రామారావు గారు శ్రీకృష్ణుడు గారు, ఆర్జా జనార్దన్ రావు గారు ఏమో ఆంజనేయుడు గారు. మళ్ళీ నాకు ఈవేళ ఆర్జా జనార్దన్ రావు మళ్ళీ కనిపించారు ఇక్కడ. అటువంటి మా కృష్ణప్రసాద్ గారు అన్నారు, ఎంత కష్టపడుతున్నారు ఏంటి, ఎలాగా వీళ్ళకి అసలు ఏంటి ఆదరణ ఏంటి, ఎవరు చూస్తున్నారంటే చూస్తున్నారు కనుకే ఆ కళ ఇంకా బతికుంది. దానికోసం ఎవరో ఒకరు నాగభూషణం గారు లాంటి వాళ్ళు ఎవరో ఒకరు దాన్ని పట్టుకొని ఇంకా బతికించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే రేపు 22వ తారీఖున ఆగస్టు 2న పెద్ద ఎత్తున ఉత్తరాంధ్ర జానపద కళలన్నింటినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ప్రదర్శింపజేయాలని ఒక తలంపు వచ్చింది. అందులో మేము ఏదో అనుకున్నాం, కొన్ని వస్తాయని. ఇప్పటికి దాదాపు ఒక 50 ప్రదర్శనలు వచ్చినాయండి. 50 అన్ని ప్రక్రియ కలిపి తప్పడుగులు కానీ, దింస కానీ, చెక్క భజన కానీ, కర్ర భజన కానీ, కర్ర సాము, కత్తి సాము కానీ, అలాగే ఇది గంగిరెద్దు వాళ్ళు కానీ, కోలాటం అయితే ఇంక లెక్కే లేదు. 1200 మంది కోలాటం నుంచి వచ్చారు. 1200 మంది అంటే దాదాపు ఒక 3-4 వేల మంది కళాకారులే ఉంటారనేది మా అంచనా. అలా మన గురజాల కళాక్షేత్రంలో పెట్టడం జరిగింది. దానికి అంటే సినిమా నటుడిగా కాకుండా బ్రహ్మానందం గారు దానికి ఒక జానపద మీద ఆయన చాలా పట్టుంది ఆయనకి, వారు కూడా రావడానికి అంగీకరించారు. ఇలాగా అంటే ఎవరికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి కూడా ఒక టీం అంతా మొత్తం వారి నాగభూషణ్ గారి సహాయం గారు, మన నల్లయ్య గారి సహాయం, అందరి చేతులు పట్టి దాన్ని సక్సెస్ చేయడానికి అందరూ ముందుకొచ్చారు, అందరూ చేస్తున్నారు. ఈరోజు కార్యక్రమం మాత్రం మీ వీరబాబు నటన మాత్రం అద్భుతం. ఇది నేను 2వ సారి చూడటం. నేను మామూలుగా లేదు మీరు నటన నిజంగా మా కృష్ణప్రసాద్ గారు చెప్పినట్టు నిజంగా తాగొచ్చారా అన్నంత ఉంది. మీరు తాగడం ఒక్కబడి కూడా ఏదైనా తెలిసి మాకు అన్నట్టు నటనలో ఉన్న అదే చాతుర్యం కానీ నటనలో ఉండే విశేషం కూడా అదే. ఇటువంటి కార్యక్రమాలు మీరు ఉషారాణి గారి పేరు మీద నిండు 100 ఏళ్ల పాటు కంటిన్యూగా చేయాలి. మళ్ళీ భవిష్యత్ తరాలకి కూడా మీరు మీ కళను అప్పగించాలి. వాళ్ళు కూడా భవిష్యత్తు పిల్లలు కూడా ఈ పౌరాణికాన్ని జానపదాన్ని విడిచిపెట్టకుండా ఉండాలి. మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కోసం మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి సభాముఖంగా కోరుతూ, ఎందుకంటే ఎక్కువ సమయం తీసుకోవడం ఇప్పటికే ఎక్కువ అయింది అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ప్రదర్శన చూడడానికి వచ్చారు. ఇక్కడంతా కూడా మేమంతా కూడా ప్రదర్శన చూడడానికి వచ్చాం. ఆ ప్రదర్శన చూడడానికి ఈ సభ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మస్తాన్ రెడ్డి గారు ఇప్పుడు
నాకు 6 నిమిషం చాలండి. సభకు నమస్కారం. మన మాతృభాష తెలుగు భాష మృత భాష కాకుండా ఉండాలంటే పౌరాణిక నాటకాలు బతకాలి, పద్య నాటకాలను ప్రోత్సహించాలి. అందువల్లనే ఇంతమంది కళాకారులు, దీంట్లో కూడా పద్య నాటక కళాకారులు చాలామంది ఉన్నారండి. వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రెండోది, యాదృచ్ఛికమో కాకతాళీయమో ఈరోజు సన్మానం తీసుకుపోయే జగన్మోహన్ రావు గారికి నాకు చిన్న బంధుత్వం ఉంది. అదొక బాదరాయణ సంబంధం అంటారు, బాదరాయణ సంబంధం. అదేమిటంటే నేను ఆర్మీలో పనిచేసి వచ్చాను, అతను ఆర్మీలో పనిచేసి వచ్చాను. ఇంకా తమాషా చెప్తాను, అతను మెడ్రాస్ ఆఫర్స్, నేను మెడ్రాస్ ఆఫర్స్. ఇప్పుడు మెడ్రాస్ ఆఫర్సే వైనాడులో జరిగిన ఫ్లడ్కి బెయిలీ బ్రిడ్జ్ కట్టారండి. 20 అవర్స్లో బెయిలీ బ్రిడ్జ్ కట్టారు. ఆ వార్త చదివి నేను మళ్ళీ ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాను. అటువంటి జగన్మోహన్ రావు గారికి సన్మానం జరగబోతుంది. మంచి సెలక్షన్ ఎందుకున్నారండి. కొంతమంది భావి భారత జవాన్లు తయారు చేస్తున్న మా జగన్మోహన్ రావు గారి థ్యాంక్ యూ సార్. మాది తినాలి, మీది తినాలి. నిజానికి సంతోషం సార్. మరి జగన్మోహన్ మీ బంధువు అవడం, మరి ఈ ఖర్చులతో మీరు పెట్టుకోండి సార్. సోర్పునని చెప్తున్నారు కదా. ఇప్పుడు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, శ్రీ మారుతి గారికి, ఆయన కూతురు ఉషారాన్ని చిరంజీవి ఈనాడు అందుకు అడుగుతున్న పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ప్రముఖ సినీ నటులు, ప్రముఖ రచయిత, దర్శకులు, జిఎంసి అంబాసిడర్, ఈనాటి మన ముఖ్య అతిథి ప్రసన్న కుమార్ గారిని మాట్లాడాల్సింది కూర్చున్నాం సార్. విశాఖ ఉషారాణి కల్చర్ కార్యక్రమానికి విచ్చేసి వేదికను అలంకరించిన పెద్దలకు, కళాకారులకు, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హార్మోనీ కానీ వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు. ఆఖరికి ఇచ్చేసరికి ఏం మాట్లాడాలో తెలియదండి. నేను చెప్పాల్సింది అందరూ చెప్పేశారు. ఇటు గురువు గారు ఆయన నటన గురించి చాలా గొప్పగా చెప్పారు. అలాగే కృష్ణప్రసాద్ గారు అతను చేసిన నటన గొప్పతనం గురించి చెప్పారు. మారుతి వాళ్ళ అమ్మాయి పేరు మీద, ఉషారాణి గారి పేరు మీద ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేస్తున్నారు. అమ్మాయి ఎక్కడున్నా సరే ఆవిడ నేషనల్ బాక్సర్ అని చెప్పారు. ఆ స్టేజ్ మీద ఆవిడ అందుకున్నప్పుడు పొద్దున ఆనందం కన్నా ప్రతి సంవత్సరం పైలోకంలో ఉండి ఈ తండ్రి చేస్తున్న ఈ కార్యక్రమం చూసి చాలా సంతోషిస్తుంది. ఆయన చెప్పారు, కూతురు మీద ఏం చేయాలి, భార్య లేదు, కూతురు లేదు, కానీ ఈ కళ తనని బతికించిందండి. కరెక్ట్ అండి. మీరు అలాగే ఈ కార్యక్రమం చేయండి. మీతో పాటు మీ పాపని, మీ మిస్సెస్ని కూడా ప్రతి సంవత్సరం కలుసుకొని బతికిస్తారు. ఇక సినిమా నటులకి గొప్ప అని చెప్తారండి. నిజమైన కళాకారులు వీరండి. ఎందుకు చెప్తున్నానంటే కృష్ణప్రసాద్ గారు, బయట కృష్ణప్రసాద్ గారు చెప్పినట్లు సినిమాలో డైలాగ్ చెప్పిన తర్వాత సరిగ్గా చెప్పితే కట్ అంటారు, మళ్ళీ చేస్తారు. ఒకసారి వాయిస్ బాగోపోతే వేరే వాయిస్ పెట్టి గొప్పగా దండలేసి పూజలు చేసుకుంటారు. ఆ కళాకారుని పైకి తీసుకుని వస్తారు. కానీ నిజమైన కళాకారులు వీరండి. మారుతి గారు చేస్తున్నంతసేపు నేను అలా ఉండిపోయానండి. ఆ కళల్లో కానీ, ఆ బాడీ లాంగ్వేజ్లో కానీ,
ఒక కళాకారుడు పాట పాడుతూ అది చాలా ఎమోషనల్గా గొంతు చిచ్చి పాడుతూ స్టెప్పులు వేస్తూ ఆ వెంటనే డైలాగ్ చెప్తూ ఇన్ని అరగంట పైన ప్రోగ్రామ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే ఈజ్ నాట్ ఏ జోక్. యాజ్ ఏ ఆర్టిస్ట్గా నేను చెప్తున్నాను. మాకు తెలుసు ఎంత బాధ ఉంటుందో. మేము అలా వస్తాం, బండిలో కూర్చుంటాం, ఆ డైలాగ్ అయినా సరే చదువుతాం. ఒకసారి రాకపోతే పక్క నుంచి ఒకడు ప్రాంప్టింగ్ ఇస్తుంటాడు, అది నోరు గొప్ప అంటే అది తర్వాత డబ్బింగ్లో వేరే ఒకరు చెప్తారు. అది చాలా గొప్పగా నటించాడు రా అని జనం అనుకుంటారు. కానీ ఇక్కడ అలా కాదే. డైలాగ్ మిస్ అయితే కరెక్ట్ అనరు, జనాలు గోల పెడతారు. అక్కడితో నెక్స్ట్ డైలాగ్ రాదు. ఆ పొరపాటు జరగకుండా ఎన్నో రోజులు ప్రాక్టీస్ చేసి దాని మీద గ్రిప్ తెచ్చుకొని ప్రేక్షకులందరినీ ఆనందపరుస్తున్నారంటే అది చాలా గ్రేట్ అండి. నేను అక్కడ కూర్చున్న సేపు మన దాడి సత్యనారాయణ చెప్తున్నారు, చాలా గొప్ప నటిస్తాడు, చాలా బాగుంటుంది మాత ప్రసాద్ అని చెప్తున్నాడు. ఏం లే, చాలా చూశాను కదా, కానీ ఆయన చెప్పిన దానికన్నా చాలా గొప్పగా నటించారు. ఎంత గొప్పగా నటించారంటే బయట కృష్ణప్రసాద్ గారు చాలా పెద్ద ప్రోగ్రామ్స్కి వెళ్ళారు. మన వి కన్వెన్షన్ హాల్లో చాలా పెద్ద ప్రోగ్రామ్, బట్ అక్కడ ఎంతసేపు లేరు. జస్ట్ ఆయన హానర్ చేశారు, బాయ్ చెప్పేసి వెళ్ళిపోయారు. మంచి డ్యాన్సులు, చాలా రిచ్ ప్రోగ్రామ్. బట్ ఈ కార్యక్రమానికి ఎంతసేపు ఉన్నారంటే నిజంగా ఆయన కళ మీద నేను అంత ఆయన నిజం చెప్పాలంటే అక్కడ చూస్తున్నారు. ఈ కెమెరామ్యాన్ ఎవరు అడ్డు వస్తే ఆయన లేచి ఇలా పైకి పక్క చూసేస్తున్నారు. అంత క్యూరియాసిటీగా మిస్ అవ్వకుండా చూశారండి. చాలా గ్రేట్ సార్. మా విశాఖ లైన్ లీడర్ ప్రసాద్ లీడర్ రమణమూర్తి గారు, ప్రసాద్ గారికి ప్రసాద్ కన్నా ప్రసాద్ గారి గుర్తు. రమణమూర్తి గారు కళ పట్ల వాళ్ళకున్న అభిమానం మనం చెప్పట్లేదు. రేపు 22న జానపద కళాకారుల్ని ఇలా బతికించడం కోసం ఆయన చేస్తున్న కార్యక్రమం జయప్రదం కావాలని, ముందు ఇలాంటి కార్యక్రమాలకి ఆయన సపోర్టు ఎప్పుడు ఉంటుందని నేను మనసారా కోరుకుంటున్నా. చాలా థ్యాంక్స్ అండి మారుతి. నేను అసలు రాకూడదు, నాకు వేరే ప్రోగ్రాంలో హైదరాబాద్లో ఉన్నానండి. ఇలా పిలిచాడు. లాస్ట్ టైం ఒకసారి వచ్చాను. ఆయన కార్యక్రమాన్ని ఎంత గొప్పగా చేస్తాడో నాకు తెలుసు. అయితే పేరు వేయొద్దని చెప్పాను, ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలకి మన పేరు వేసిన తర్వాత రాకపోతే ఈయన అవమానించినట్టు ఉంటుంది. నేను అది చెప్పాను, నువ్వు ఇంత గొప్పగా చేస్తున్నావు, నా పేరు లేకపోయినా నేను వస్తాను వీలుంటే అని చెప్పాను. కానీ పేరు వేసాడు. ఇంకా కంపల్సరీగా ఈరోజు 5:30కి నేను ఫ్లైట్ దిగాను, ఇలా రావడం జరిగింది. థ్యాంక్ యూ. నువ్వు ఇలాంటి కార్యక్రమాలు ముందు బాగా చేయాలి. జనాలు ఒక కళాకారులుగా విశాఖపట్నంకి నిజం చెప్పాలంటే మన విశాఖపట్నంలో ఇంత మంచి కళాకారుడు ఉన్నందుకు మనం చాలా గర్వపడాలండి. ఇలాంటి టాలెంట్ని గురుగారు చెప్పారు అమెరికాలో తీసుకుని వెళ్తే డెఫినెట్గా ఈయనకి మీరు తీసుకుని వెళ్ళినందుకు మీకు మంచి పేరు వస్తుంది, ఈయనకి ఆ చేసినందుకు ఆయనకి తృప్తి ఉంటుందని నేను మనసారా కోరుకుంటున్నా. నేను ఈ జానపదం అంటే ఏదో సినిమాలు యాక్ట్ చేస్తాను, నేను పౌరాణికం చేయాలంటే ఏంటి అంత పద్యాలు విద్యాలు అని అనుకున్నాను. విష్ణుశ్రీ అనే ఒక రైటర్ ఉన్నారు, ఆ గణపతి కాంప్లెక్స్ దగ్గర చేస్తే సార్ మీరు రావణాసుడు వేయండి, నా దగ్గర మంచి స్క్రిప్ట్ ఉందని చెప్పేవాడు. ఏం లే అనుకున్నాను. ఒకసారి బలవంతంగా స్క్రిప్ట్ పెట్టాడు. మళ్ళీ 3-4 సార్లు ఇది చేయలేరు సార్, ఎవరు చేయలేదు, నేను చాలామందికి ఇచ్చాను అనేసరికి నాకు చిన్న ఫెస్టివల్ ఇచ్చి ఒక రెండు పేజీలు చదివాను. అన్ని తప్పులు చదివా. ఆయన వచ్చి సరిదిద్దాడు. ఆ తర్వాత మా గాజువాక శ్రీనివాస్ గారు ఇక్కడే ఉన్నారండి. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన గుడి పైన ఒక హార్మోనియం వాయించేస్తాను, ఆయన ఫ్రెండ్ ఉంటే ఆయన దగ్గర ప్రాక్టీస్ చేశాను సూరన్. ఆ తర్వాత నేను అనుకోకుండా ఆయన గరుడకి
అప్లై చేస్తే వాళ్ళు వచ్చారు స్క్రూటీకి. ఏదో చెప్పాను, సినిమా ఆర్టిస్ట్ కదా అని ఏదో ఉంటుంది, వెరైటీగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు నన్ను సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత గరుడలో నేను ప్రదర్శన చేశాను. అనుకోకుండా నాకు బెస్ట్ జ్యూరీ అవార్డు రావడం జరిగింది. అది చాలా తృప్తినిస్తుందండి. మామూలుగా నంది అవార్డు నాకు దగ్గర 9 వచ్చాయి స్టేట్ అవార్డ్స్. బట్ ఈ పౌరాణికంలో చేయడం అనేది ఉన్న తృప్తి మరి అది నేను చెప్పలేను. ఎందుకంటే ఒక 15 minutes స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ చేయడం అంటే అది నేను చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. ఆ రోజు పొందిన ఆనందం అంతా ఇంత కాదు. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు, మీ యొక్క కోఆపరేషన్తో ఆ రోజు ప్రాక్టీస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. ఇంత మంచి అవకాశం కల్పించినందుకు, ఇంతటి మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు నేను మనసారా మారుతి గారికి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలానే ఈరోజు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి జగన్మోహన్, ఎక్స్ ఆర్మీ డైరెక్టర్, జేవే డిఫెన్స్ అకాడమీ ప్రతినిధిగా మరొక ముఖ్య సన్మానితులైనటువంటి శాస్త్రయ్య గారి పల్లె అంజనప్ప గారు, కళా పోషకులు, నిజానికి పాపం కొన్ని వందల కిలోమీటర్ల నుంచి దూరం నుంచి వచ్చి మా పిలుపు మేరకు ఆయన రావడం అనేది ఇది మన విశాఖపట్నం కళాకారులు చేస్తున్న విషయంగా భావిస్తూ అంజనప్ప గారిని వేరే మీద అవసరం కోరుతున్నాం. ఒకసారి గట్టిగా చెప్పండి. ఆయన పెద్ద చేతులుగా జరిపించవలసి కోరుచున్నామండి. అలాగే అంజనప్ప గారు అనంతపురంలో జన్మించి ఒక కళాకారుడు ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఒక ఉపాధ్యాయుడిగా మట్టిలో మాణిక్యాలు వెలుగుచేత అనే కార్యక్రమంపై సుమారు దగ్గర 200 మంది కళాకారులకి కళాభిషేకం పేరుతో మన కళా జగతికి పరిచయం చేసినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ అంజనప్ప గారు. మరి అటువంటి వారికి ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం చేసుకోవడం అనేది మన అదృష్టంగా భావిస్తూ అటువంటి సన్మాన కార్యక్రమానికి దోహదపడినటువంటి మారుతి ప్రసాద్ గారు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. త్వరగా అంజనప్ప గారికి తన అభిమానులు సత్కారం చేసుకుంటున్నారు సార్. అందులో భాగంగా గణేశ్వరయ్య గారు అంజనప్ప గారికి సన్మానం చేసేవాళ్ళు ముందుకు వచ్చింది. గణేశ్వరయ్య గారు వాళ్ళ అభిమానుల నుండి సరే మేము వచ్చి సత్కారం చేయవలసిన కూర్చున్నామండి. తొందరగా అయిపోయినా కాల్ చేయండి సార్ ప్లీజ్. వాళ్ళ లక్ష్మణరావు గారు, పిల్లలు శ్రీనివాసరావు గారు, నేను గాజువా కళాకారులు అందరం కలిసి వారికి సన్మానం చేస్తున్నాం. పట్టు వస్త్రాలతో గాజువా కళాకారులు
సన్మాన పత్రం పట్టు వస్త్రాలతో కూడా ఘన సత్కారం చేయదలుచుకున్నారు. తొందరగా అవసరం వచ్చినామండి. బగాది సారథి గారు, సాయి గారు, మురళీధర్ గారు, గురువారి ప్రభుత్వ ఆర్గనైజేషన్ మురళీధర్ గారు దయచేసి అయిపోయినారు అలాగా. దయచేసి గాజువాక కళాకారులకు అవకాశంగా కోరుచున్నామండి. వాళ్ళ గ్రూప్ ఫోటో తీసుకుంటారు. సన్మాన పత్రం పట్టు వస్త్రాలతో సత్కారం చేయదలుచుకున్నారు. ఎందుకంటే తదుపరి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ప్లీజ్ కాకపోతే సరే 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 దయచేసి తదుపరి కార్యక్రమాలు చాలా ఉన్నాయండి. మమ్మల్ని అర్థం చేసుకోవడానికి కోరుచున్నాము. అయిపోయినట్టు ఒక కాల్ చేసి కోరుచున్నామండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఈ అంజనాథ్ సార్ గారు నాది తెనాలి ఆయన తెనాలి కాకపోయినా నాది అనంతపురం జిల్లా ఆయనది అనంతపురం జిల్లా. నా సాయశక్తుల ఈ ఆర్ట్ని తయారు చేసి ఈ రోజుకి ఈరోజే దాన్ని ప్రేరేపించుకొని రావడం జరిగింది. మేము పేపర్ ఆర్టిస్ట్, ఇది ఆయన కోసం తయారు చేసుకుని రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దయచేసి అలాగే నరణి గారు చేతిగా బొకే వస్తుంది కూర్చున్నాము. సార్ గట్టిగా చెప్పట్లు. అయ్యా కళాకారులకు ముఖ్య విజ్ఞప్తి, తదుపరి కాస్టింగ్ కార్యక్రమం ఉంది. కావాల్సిన కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాల్సి కోరుచున్నామండి. భజన బృందం బాలు గారు అక్కగారైనటువంటి అచ్యుతమ్మ గారు చెప్పినట్టుగా ఘన సన్మానంతో పాటు 10,000 రూపాయలు విరాళాన్ని కూడా అందజేస్తున్నారు అయ్యప్ప గారికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే తుని నుంచి విజయనగరం గ్రామ వాస్తవ్యులు ప్రముఖ ఆర్గనైజ్ తండ్రి అవార్డు గ్రహీత మురళీధర్ గారు చేతిపతిగా సన్మానం చేసి కోరుచున్నాము. అలాగే విజయసారథి గారు, నాని గారు, సారథి గారు, థ్యాంక్ యూ. మురళి గారు, సాయి గారు, అలాగే దాని నాన్న చాలా చెప్పచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ నెక్స్ట్ అలాగే తుని గ్రామ వాస్తవ్యులు భజన బృందం వారు అంజనప్ప గారికి ఘన సన్మానంతో పాటు 10,000 రూపాయల విరాళాన్ని కూడా మరి ఇవ్వదలుచుకున్నారు. ఒకసారి గట్టిగా చెప్పట్లు. దయచేసి అయిపోయిన అందరూ కూడా సీట్లు ఆశీర్వాదంగా కోరుచున్నామండి. తదుపరి కార్యక్రమం ప్రారంభించదలుచుకున్నాము. తదుపరి కార్యక్రమం చూడండి చూడండి చూడాలి చూడాలి అలా ఉండండి పర్లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బాలు గారు ప్లీజ్ చూడండి చూడండి.
అలాగే సంస్థ కార్యదర్శి ఉప్పడప్పారావు గారు. థ్యాంక్ యూ అంజనప్ప గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి స్టేజ్ ఖాళీ చేసి తప్ప సీట్లు ఆశ్రమంలో కూర్చున్నామండి. దయచేసి సరే, ఇక్కడికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ కూడా నమస్కారం. మరి ఎక్కడో ఉన్నటువంటి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి నన్ను ఈ విశాఖకు పరిచయం చేసినటువంటి పెద్దలు సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు, వారి తరఫున ఈరోజు అసలు సార్ పరిచయమే లేదు, నాకు ముఖ పరిచయం లేదు, మాట్లాడలేదు. కానీ వారు నన్ను ఈ సన్మానానికి ఆహ్వానించడం అనేది చాలా ఆనందదాయకం. వారికి నేను చాలా రుణపడి ఉంటాను. మరి సార్ నటిస్తుంటే, ఒక వీరబాహునిగా నటిస్తుంటే చాలా ఎంతో ఎమోషనల్గా ఉంది. కులమతాలకు అతీతంగా ఉండాలన్నటువంటి సారాంశాన్ని అక్కడ చెప్పడం చాలా గొప్పతనం. మరి అక్కడ ఎక్కడో దూరాన చూస్తున్నావు, మరి చక్కని మా రాతలో రాస్తున్నావు అని ఒక పాట పాడినారు సార్. నిజంగా మా దేవుడు ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు సృష్టిస్తాడో అది అయోమయం, అందరికీ తెలియదు. అది ఎవరికి కూడా అందుపట్టనటువంటి విషయం. అందుకనే మరి ఈరోజు ఇంతమంది గుండెల్లో గుర్తు చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి వాళ్ళ తండ్రి గారు నిజంగా అదృష్టవంతులు. మరి ఆమె కూడా మరి మరిపిచ్చిన మహదేవా ఏమిటి లీలా, మరపిచ్చిన మహదేవా ఏమిటి లీలా, బంగారం ముడివేస్తూ ఆడుకుంటవేలా, మరపిచ్చిన మహదేవా ఏమిటి లీలా, బంగారం ముడివేస్తూ ఆడుకుంటవేలా, ఎక్కడున్నావో ఏ లోకాన్నావో, ఎక్కడున్నావో ఏ లోకాన్నావో, వంకాయ నిజంగా నాకు ఎందుకో ఇప్పుడు పుట్టినటువంటి ఒక స్పృహ, ఆలోచన. మరి ఇంతకంటే మనము ఎక్కువగా ఏం చేయలేము. కాబట్టి ఆ మహాతల్లి తండ్రికి తగ్గ తనయ్యగా తన యొక్క పేరు రోజు గుర్తుంచుకునేటటువంటి ఒక కార్యక్రమాన్ని ఇంతమంది కళాకారు, నాకు అనిపించింది ఇంకొకటి ఏమంటే, వంకాయల ఉసారాణి అని ఉన్నారు కదా, వంకాయల ఉసారాణి కాదు, నేను అనుకుంటున్నాను వందలాది కళాకారులకు ఊపిరిపోతున్నట్టు ఉసారాణి. మరి ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇంత ఘనంగా సన్మానించినందుకు నిజంగా వారికి పాదాభివందనాలు తెలియజేస్తూ, సార్ మరి అందరికీ కూడా పేరు ఉన్నటువంటి తక్కువ సమయంలో ఎక్కువ పేరు చెప్పలేకపోతున్నాను. ప్రతి ఒక్కరూ నన్ను మన్నించి, మిమ్మల్ని నల్లనయ్య గారు పెద్దలు, మరి వారితో ఎంతో స్ఫూర్తిగా నేను ఇక్కడ కార్యక్రమం చేసుకుంటాను. వారే నాకు స్ఫూర్తి ఈ కళారంగం పైన. మరి అందరికీ కూడా మరొకసారి నా పాదాభివందనాలు తెలియజేస్తూ, ఇక్కడ పిచ్చేసినటువంటి ఎంతో మంది దూర ప్రాంతాల నుంచి నా కోసం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరునండి. థ్యాంక్ యూ సార్. చిరంజీవి సుఖీ భవ, మనోవాంఛాఫల సిద్ధిరస్తు. మా దయచేసి వాళ్ళందరినీ కిందకి పంపిస్తే కార్యక్రమం. అలాగే జై జవాన్, జై జవాన్, జై డిఫెన్స్ అకాడమీ, జై డిఫెన్స్ అకాడమీ, వర్తిల్లాలి జై డిఫెన్స్ అకాడమీ. జగన్మోహన్ రావు గారిని ఒక్కసారి పెద్ద చేతి మీదుగా ఘన సన్మానం, ఘన సత్కారం.
జై జవాన్, జై డిఫెన్స్ అకాడమీ. నిజానికి ఈ చిన్నారులకు ఉచితంగా శిక్షణ ఇస్తూ మరి 250 మంది పైచిలకు విద్యార్థులకు ఆర్మీలో ఉద్యోగ అవకాశం కల్పించినటువంటి రాష్ట్రంలో ఏకైక వ్యక్తి మా జీవే డిఫెన్స్ అకాడమీ అనేటువంటి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ గారికి ఒకసారి చెప్పడంతో సబ్స్క్రైబ్ చేద్దాం. అలాగే జగన్మోహన్ గారు 2 విషయాలు మాట్లాడుతుంది. ప్రతిష్టాపన దయచేసి మాది వచ్చింది మనవి ముందు మీకే చేయాలి సన్మానం. మీకు చేస్తే అందరూ వెళ్ళిపోతారని చేయలేదు. లాస్ట్ వరకు ఉంటారంటే మీకు ఇస్తాను. సభకు ఇచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఏం మాట్లాడాలో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఉండే ముఖ్యమైన పెద్ద పెద్ద నాటక రంగంలో పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇక్కడికి విచ్చేయడం, అదేవిధంగా రీసెంట్గా సార్ మా అకాడమీకి వచ్చి జగన్ గారు మీకు మేము ఈ ఒక చిన్న సన్మానం చేయాలనుకుంటున్నాను, మీరు దానికి సమ్మతమేనని నాకు అడగడం జరిగింది. సో ఇటువంటి ప్రోత్సాహం చేస్తే అంటే మేము కూడా ఇంకొంచెం ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడానికి ఇంకా మాకు ప్రోత్సాహం వస్తుంది. ఒక విధంగా ఈరోజు 272 మంది జేవై డిఫెన్స్ అకాడమీ తరపు నుంచి సెలెక్ట్ అయ్యారంటే ఆయన పాత్ర ఎంత ఉందో మీకు 1 minute చెప్పదలుచుకుంటున్నాను. ఈరోజు ఈ అకాడమీ ఈ స్థాయిలో ఉంది అంటే ముందుండి మేము నడిపిస్తున్నాము అంటే దానికి వెనకుండి ఆయన కూడా ఒక పాత్ర పోషిస్తున్నారు సార్. ఈ సందర్భంగా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకు అంటే 6గురితో ఈ అకాడమీ 3 సంవత్సరాల క్రితం స్థాపించాను. కేవలం 6గురితో స్థాపించాను. రన్నింగ్ ప్రతి ఒక్కరు ట్రైనింగ్ ఇచ్చేస్తారు. ఎందుకంటే 17 సంవత్సరాలు సార్ మా గురువు గారు ఇక్కడ ఉన్నారు. ఎంఈజెడ్ సెంటర్లో ట్రైనింగ్ చేయడం అనేది అంత ఆశామాష కాదు. చాలా చాలా కష్టమైన ఒక ట్రైనింగ్ సెంటర్, ఇండియాలోనే టఫెస్ట్ ట్రైనింగ్ సెంటర్ అంటూ ఉండే ఆ ఎంఈజెడ్ ట్రైనింగ్ సెంటర్. అటువంటి ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ చేసి వచ్చి ఇక్కడ నేను అకాడమీ స్థాపించి మాకు రన్నింగ్ చేయడానికి గ్రౌండ్ లేదు, ఉండడానికి ప్లేస్ లేదు, కేవలం ఆలోచన ఉంది. నేనంటూ ఉన్నానని ఈయన తర్వాత మా బ్రదర్ సాయి కుమార్ ఆయన కూడా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఆయన కూడా ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చి మన మారుతి ప్రసాద్ సార్ కుమారుడు, నేషనల్ బాక్సర్, నా ప్రియమిత్రుడు, ఆయన ఎక్కడున్నాడో బిజీకి ఎక్కడున్నాడో తెలీదు. సాయి కుమార్ ఎక్కడున్నా ప్లీజ్ వేదికకి వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాను. సో అంటే ఆ హెల్ప్ చేయాలనే కాన్సెప్ట్ ఆ బ్లడ్లోనే ఉంది. అన్నా నేనంటూ ఉన్నానన్నా, నీకెందుకు, నీకేం హెల్ప్ కావాలని చెప్పి మనకి గ్రౌండ్ పరంగా అన్నిటి పరంగా హెల్ప్ చేశాడు. నిజంగా నా ప్రియమిత్రుడు దేవుడి సౌండ్ అనుకోవాలి. ఏ రోజు కూడా అన్నానే పిలుస్తాడు. ఎప్పుడు ఒక మాట అంటుంటాడు, అన్నా నిన్ను చూసి నేను చాలా నేర్చుకోవాలి, నీ అడుగుజాడల్లో నడుస్తాను అంటాడు. నిజంగా నాకు దేవుడిచ్చిన తమ్ముడు. సో సాయి ఎక్కడున్నా ఒక మంచి పొజిషన్కి రావాలి, వస్తాడు కూడా. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్, కష్టపడితే ఫలితం తప్పకుండా ఉంటుంది. సో అంటే మేము ఈ 272 మందిని ఈరోజు సక్సెస్ చేసి దేశ నలుమూలలో ఆల్రెడీ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు సేవలు అందిస్తున్నారు. ఇంకా ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి నెక్స్ట్ ఇప్పుడు అప్కమింగ్ సోల్జర్స్ ఇప్పుడు మన దగ్గర ఇంకా 250 మంది మళ్ళీ ఇంకా ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు.
ఓన్లీ ఫిజికల్ ఎగ్జామ్ ఈ 26వ తారీఖు ఉంది. సో మీలాంటి పెద్దవాళ్ళు అందరూ ఆశీస్సులు ఉంటే మీరు అందరూ బ్లెస్ చేస్తే మన పిల్లలు ఇంకా ఈ 270 అనేది ఇంకొక వితిన్ 2-3 ఇయర్స్లో వేల సంఖ్యకు దాటాలని మీరందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకైతే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే ఇటువంటివి కొత్త. సో డిఫెన్స్ పరంగా అయితే చాలా మాట్లాడుతుంటాను. మైక్ ఇస్తే ఇంకా గంటల కొద్దీ హ్యాపీగా అక్కడ రోల్ కాల్ చెప్పాలన్నా ఏం చెప్పాలన్నా హ్యాపీగా చెప్పేయగలను. బట్ ఇక్కడ ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఈ అవకాశం ఇచ్చిన మా మారుతి సార్కి, అదేవిధంగా కాకై కలకాలం బతికాయంటే హంస 6 మాసాలు బతికితే చాలా అనే ఒక వ్యక్తి ఆయన. ఈవెన్ ఆ మహాతల్లి ఎక్కడున్నా ఆవిడ మనశ్శాంతి, ఆవిడ ఆత్మ శాంతించాలి. మా నాన్నగారు కూడా కొంచెం కళలకి ఇంపార్టెన్స్ ఇస్తారు. నేను చిన్నప్పుడు ఎద్దుల బండి పైన తీసుకెళ్లేవారు. మా ఊరిలో మందరం మేత్ర అయితే ఏమైనా నాటకాలు అయితే మేము ఎద్దుల బండిలో వెళ్ళేవాళ్ళం. అదొక ఆనందంగా ఉండేది. ఇప్పుడు అవన్నీ చాలా ఎక్కడ చాలా తక్కువైపోయాయి. సో నాటకం అంటే ఎలా ఉంటుంది, సార్ చెప్పేటట్టు బయట యాక్ట్ చేయడం అనేది, సినిమాలో యాక్ట్ చేయడం అనేది ఎలా ఉంటుంది ఏమో కానీ ఎక్కడైతే సింగిల్ టేక్, దేర్ ఇస్ నో టేక్స్, ఇక్కడ ఏం టేక్స్ ఏమి ఉండవు. ఏదైనా సింగిల్ టేక్లో చేయాలి, అది అంత ఈజీ కాదు. సో సార్ అయితే యాక్ట్ చేస్తుంటే అంటే ఆయన నటిస్తుంటే ఇంకాసేపు ఉంటే బాగుండు అరే అయిపోతుంది అని తెలియ కొంచెం బాధ అనిపించింది. అంటే ఆయన యాక్ట్ చేస్తున్నప్పుడు ఆనందం పొందుతుంది కానీ అయిపోతుంది కదా. ఎందుకంటే ఆ కళ్ళల్లో ఆ వైబ్రేషన్, ఈవెన్ ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ఈవెన్ ఆయన యాక్టింగ్ కానివ్వండి, ఆయన వాయిస్ కానివ్వండి, ఆ వైబ్రేషన్ అంటే అందరినీ ఆకట్టుకొని అందరినీ ఒక మైమరిపించేలా చేసిన వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి మాకు పరిచయం అవడం నిజంగా నాకు ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా దేవుడిచ్చిన తమ్ముడు సాయి. సో ఎప్పుడు మా బాండింగ్ ఇలాగే ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు వేదికను అలంకరించిన శ్రమికులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, జేవై డిఫెన్స్ అకాడమీ ఒక 6గురితో స్టార్ట్ చేసి ఈరోజు ఒక 600 మంది పైచీలకు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ప్రజెంట్ 270+ స్టూడెంట్స్ అందరికీ కూడా జాబ్స్ అన్నీ కూడా దేశంలో నలుమూలలో కూడా జేవై డిఫెన్స్ అకాడమీ ద్వారా అందించారు వాళ్ళకి. సో మాకున్న ఆనందం ఏంటంటే మా నాన్నగారు అడుగుజాడల్లో నడిచి మనం బాగుపడుతూ మన కోసం మనతో పాటు ఇంకొక 4 బాగుపడితే అది ఎక్కడైనా సరే మనకి కాస్తుందని ఒక నమ్మకం. ఈరోజు కళల్లో ఆయన ఎంతో కష్టపడుతూ రాత్రనగా పగలనగా ప్రతి ఒక్క కళాకారుడు ఫ్యామిలీ ఈరోజు ఆనందంగా ఉన్నది అంటే ఆయన పాత్ర ఎంతో ఉందని మేమైతే భావిస్తున్నాం. సో కళాకారులకి ఏ కష్టం వచ్చినా సరే క్షణంలో ఆయన ఆ కళాకారుల ముందుండే వ్యక్తి. ఈరోజు ఆ స్థానంలో ఆయన ఉన్నందుకు మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలానే మా జగన్ గారికి ఈరోజు సన్మానం చేస్తారనగానే మాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఈరోజు మేము ఒక 2 సంవత్సరాల క్రితం ఒక విత్తనం వేసాం. ఈరోజు ఒక చెట్టు, ఆ చెట్టు ఎంతో మందికి నేర్పిస్తుంది అంటే ఆ ఒక ఆనందం ఎంతో. ప్రతిరోజు కూడా మా కళ్ళ ముందు స్టూడెంట్స్ అందరూ కూడా కళ్ళ ముందు నడుచుకుంటూ వెళ్తుంటే ఓకే మనం వేసిన విత్తనం ఇది, ఓకే చాలా బాగుంది. ఈరోజు 4 దాని కింద నీడ తీసుకుంటున్నారంటే ఇంక అంతకన్నా సంతోషం ఇంకొకటి ఉండదు. సో డిఫెన్స్ అకాడమీ జగన్ గారికి నేనైతే సభాముఖంగా ఒకటే చెప్తున్నా, వచ్చే ఇయర్కి మీరు 1000+ స్టూడెంట్స్ని మీ యొక్క బ్యానర్లో నేను చూడాలని అనుకుంటున్నా. దానికి ఎన్ని సహకారాలు కావాలన్నా సరే మేము అది రాత్రైనా అవనండి పగలైనా అవనండి నేనైనా సరే మా నాన్నగారైనా సరే అందుబాటులో ఉంటాం. మీ వెంట మేము ఉన్నామని వీళ్ళందరి ముందు కూడా చెప్పుకుంటూ ఈరోజు ఇంత అవకాశం ఇచ్చినంత ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అన్న. మళ్ళీ గారికి ఒక్క సమాధానం చెప్పాలి సార్. నేను
పిల్లడు ఎదుగుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది. కానీ నా ప్రొఫెషన్ వేరు, ఆ ప్రొఫెషన్ వేరు. నేను తక్కువ చదువుకున్నప్పటికీ కూడా మరొక రంగంలో ముందుకెళ్తూ 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిద్దామని ఆలోచనతో ఉన్నారు. సో నేను పొలిటికల్గా ఉన్నాను కాబట్టి నన్ను బదలం చేయాలి. నన్ను బదలం చేయాలంటే నేను దొరకను. ఎందుకంటే నాకున్న 3 లక్షణాలు: అబద్ధం ఆడను, దగా చేయను, మోసం నా ఒంటికి పడదు. ఈ 3 ఎప్పుడైతే అనుకుంటాయో ఆ మనిషి దేవుడికి టచ్ చేయలేదు. ఆయన ఆశ్రయంగా వాళ్ళ కంపెనీని ఆశ్రయంగా తీసుకొని మా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఆయన బదలం చేసే పరిస్థితి. సార్, ₹1 ఎవరిదైనా అన్యాయంగా తింటారు, అశుద్ధం మీరు తిన్నట్టే. ఈరోజు చెప్తున్నాను రాష్ట్రం సార్. చాలామంది వెనక ఏదేదో మాట్లాడుకుంటారు. చేతనైనంత వరకు అర్ధరాత్రి తలుపు కొట్టినప్పుడు కూడా నా విరోధి, నాకు పడినట్టు వాడు నాకు తలుపు కొట్టి ఆదరించి అభిమానించే మనస్తత్వం గల వ్యక్తిని. కాబట్టి ఇలాంటి జగన్మోహన్ లాంటి అంటే మొత్తం అందరూ నేను చూపిస్తాను, అని చేయూతనిస్తానని మాటిస్తూ, మరి ఈ సన్మానంతో పాటు శ్రీరాముల పాత్రధారి అయినటువంటి గుణేశ్వర గారిని ఒకసారి. ఇప్పుడు ఇంత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన వంకాయల మారుతి ప్రసాద్ గారికి చిన్న సత్కారం, మన పెద్దలందరూ సత్కారం. ఒక్క నిమిషం. నిజంగా ఎంతో మంచి కళాకారుడు. నంది అవార్డులు రావడానికి కారణం ఆయన నటనే అని నిజంగా నేను సాటిస్ఫై అయ్యాను. మరి వారు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి ఎంతో మందికి, అందుకే నేను అన్నానమాట, వంకాయల హుషారాణి కాదు, వందలాది కళాకారులకు ఊపిరి పోసేటటువంటి రాణి అని. మరి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సీనియర్ కళాకారులు, ఇన్ని పాత్రలు పెద్దలు, మరి తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో రాడాయే అర్జునుడు అనేటువంటి పద్యం చాలా అద్భుతంగా ఎంతోమంది కళాకారుల యొక్క మదిని దోచుకుంది. మరి వారికి ఈ సన్మానం జరగడం చాలా ఆనందదాయకం. ఆంజనేయ పాత్రధారి పైరాజ్ గారు. పైరాజ్ గారు, హరిచంద్ర పాత్రధారి, తారాల నర్సనాయుడు గారు. తదుపరి కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేస్తున్న కోరుచున్నామండి ప్లీజ్. నక్షత్ర పాత్రధారి తిరునగర్ శ్రీనివాసరావు. చెప్తాను. మమ్మీ గారు
సిన్ బాబాయ్ అయ్యా హార్మోన్ పెట్టం అదొకసారి అయ్యా కళ్ళతల్లి మర్చిపోయినారు సలహా పెట్టమ్మా. ప్రేక్షక మహాశయులందరికీ ధన్యవాదాలు. మారుతి ప్రసాద్ మాకు గత 15 సంవత్సరాలుగా తెలుసు. ఎందుకంటే మేము అవార్డు నాటకాలు చేస్తున్నప్పుడు మధురవాడ జాతరలో కృష్ణప్రసాద్ గారి డైరెక్షన్, నేను మ్యూజిక్ డైరెక్టర్గా చాలా నాటకాలు చేస్తున్నప్పుడు మారుతి ప్రసాద్ మామూలు వచ్చి ఓ పద్యమో పాట పాడుతానని పాడేసేవాడు వెళ్ళిపోయాడు. కానీ ఇంత నటనాచాతుర్యం కానీ మరి ఏ డైరెక్టర్ దగ్గర నేర్చుకోవడం లేదా కళామ తల్లి మనసులో దూరి చేసిందో నాకు తెలియదు. అంత అద్భుతంగా చేస్తున్నాడు. దానికి తోడు ఏంటంటే అది ప్రత్యేకంగా దేనికైనా సరే ఒక ఇన్వాల్వ్మెంట్ అవ్వాలంటే మ్యూజిక్ అవసరం. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఆయన చాలా నాటకాలకి నేను వాయిస్తో ఇవ్వడం జరిగింది. దాని మీద ఆయన కూడా తప్పకుండా మీరు ఇవ్వండి సార్ అనగానే, ఎందుకంటే తీసుకున్న ఉషారాణి కల్చరల్ అసోసియేషన్ పెట్టింది ఇద్దరు పెద్దవాళ్ళు, రమణమూర్తి గారు మా పెద్దవాళ్ళందరూ మాట్లాడారు. ఆ అమ్మాయి కార్యక్రమం చేయించుకుంటున్నారు. ఆయన చేసింది ఆయన కాదు. ఆ అమ్మాయే నాన్నగారు నేను వెళ్ళిపోయినా సరే మీరు కళలు ఈయన మెడిసిన్ అన్నారు మరో మాట. ఇది ఎంత మెడిసిన్ అన్నది ఆయన ద్వారా తెలుసుకోండి. ఎందుకంటే ఒక పద్యం అన్నది ఒక తెలుగు నాటక రంగంలోనే ఉంది. ఏ భాషలోని తెలుగు పద్యం మన పద్యం ఉంది. కాబట్టి పద్యాన్ని అందరూ నేర్చుకోండి, పద్యాన్ని చదవండి. పద్యాన్ని పాడడం కాదు, పద్యం లెటర్ ముఖ్యం. పద్యాన్ని చదివి దాని తాలూకా భావాన్ని మన లోపల నుంచి భావం తెచ్చుకుంటూ నటిస్తే ప్రతి ఒక్క కళాకారుడు కూడా గొప్ప కళాకారుడుగా తీర్చిదిద్దబడతారు. ఎవరు ఒకరు శాసించింది కాదు కదా, ఒకడప్పుడు చదువు కాదు టాలెంట్ అన్నది. ప్రతి మనిషి కూడా నేను ఎప్పుడు ఏ డేస్ మీద ఒకటే చెప్తాను. నాకు 3 నంది అవార్డులు వచ్చాయంటే నేను కష్టపడి అవార్డులు సాధించుకున్నాను. నా వర్క్ను అనుకున్నాను. నా వర్క్ బట్టి నా అవార్డు వచ్చి నేను కోరుకుంటాను. ప్రతి మనిషి కూడా అన్ని అవార్డులు తీసుకోవాలని తప్పని పడుతుంటాను. ఎవరు వచ్చినా సరే నేను తప్పకుండా ఏ వేషం నేర్పడానికైనా మీ విశాఖపట్నం అది కాకపోయినా మా విజయనగరం ఎవరైనా వేషం నేర్చుకుంటాము, డైలాగ్ నేర్చుకుంటాము, పద్యం నేర్చుకుంటాం అంటే తప్పకుండా నా వాట్సాప్ నెంబర్ ఉంది, నా నెంబర్ ఉంది, నన్ను కన్సల్ట్ చేయండి. మీకు ఆన్లైన్లో కూడా మీకు పద్యం చెప్తాను, డైలాగ్ చెప్తాను, నటిస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తదుపరి చెన్నారెడ్డి గారు కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి కోరుతున్నామండి.